సీఎం యోగం లేదా పవన్ కళ్యాణ్‌కి? పవన్ కళ్యాణ్ గారి సీఎం యోగాలు ఉన్నాయా లేవంటే మాత్రం కన్ఫామ్‌గా ఉన్నాయి. ఉన్నాయా? ఆ! ఉన్నాయి. కొంత టైం ఓకే. పడుతుంది. అంటే ఓకే. ఇప్పుడైతే ఆయన జాతకంలో అయితే లేవు. కొంత టైం ఒక 60, 62, 65 ఇయర్స్ కొంచెం అవునా? హెవీగా టైం ఉంది. అంటే ఓహ్! పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఒక టైంలో ఆయన దేనికి పనికిరానన్న వ్యక్తి ఆయన చూడండి ఒక అవును. జీరో నుంచి అన్నగారు ఉన్నా కూడా జీరో నుంచి మళ్ళీ పైకొచ్చిన వ్యక్తి. అవును. అలానే ఆయన జాతకంలో అవకాశాలైతే కనపడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు సీఎం ఎందుకు కాలేరంటే అవుతారు. ఎందుకంటే ఆయనకు ఒక సీటు కూడా రాకుండా ఆయనకు అవును. నిలబడ్డ సీట్‌లో గెలవకుండా ఆయన గెలిచి మళ్ళీ అలాంటి తెప్పగలిగిన సమర్థులు ఎవరనంటే ఇప్పుడు చక్రం తిప్పుతున్నట్టే. ఎందుకంటే హ్మ్. చక్రం తిప్పుతున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి యొక్క పాజిటివ్‌నెస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆయన సీఎం అవుతారా లేదంటే మాత్రం అవకాశాలైతే కనపడుతున్నాయి. కానీ ఇప్పుడైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పలేను. ఎందుకంటే ఓకే. నాకు తెలియని విషయాన్ని నేను ఎక్కడ చెప్పను. తెలిసిన రైట్. విషయాన్ని మనం గట్టిగా చెప్పాలి. శాస్త్ర ప్రకారంగా అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉంటాను. ఓకే. కాబట్టి అక్కడ క్లియర్‌గా అయితే ప్రస్తుతానికైతే ఆయనకి ఆ యోగాలు తక్కువ కనపడుతున్నాయి. ఓకే. కాబట్టి ఓకే. అది కొంచెం మనం చూద్దాం. మరి జగన్ పరిస్థితి ఏంటి గురుగారు? జగన్మోహన్ రెడ్డి గారికి నెగెటివ్ పీరియడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎలక్షన్‌లో ఓడిపోయారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో పాజిటివ్ పీరియడ్ వస్తుందని మనం చెప్పలేం. కానీ మళ్ళీ రాజకీయంగా పుంజుకోవడానికి అవకాశాలున్న పీరియడ్ అయితే మాత్రం మే 22 తర్వాత నుంచి ఆయన జాతకంలో కొంత పుంజుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అచ్చా! అంటే రాజకీయంగా అంటే ఓకే. రైట్. హ్మ్. మనిషి ఇన్నాళ్ళు ఉన్నారా లేరా అనుకునే దానికి మనిషి కనపడుతున్నాడు అనే ఫీలింగ్‌కి కొంత అవకాశాలైతే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అయితే కొంత టైం పడుతుందండి. కొంత పాజిటివ్‌గా అయితే లేదు. ఆ! వీళ్ళిద్దరూ గట్టిగా ఉన్నంత కాలం ఆయన కొంచెం ఇబ్బంది కలిగించే పీరియడ్స్ అయితే ఉన్నాయి. ఓహ్! ఎందుకంటే ఇక్కడ అవతల వ్యక్తిని బట్టి యువతల వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ కూడా కనపడుతుంటాయి. కాబట్టి ఓకే. ఈ సంవత్సరం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పాజిటివ్‌గా గ్రహాలైతే కనపడటం లేదు. కానీ ఇదివరకు కన్నా కూడా రాజకీయంగా మాత్రం కొంత పేరు అనేది కొంచెం ముందుకెళ్ళే అవకాశాలున్నాయి. అంటే హుహు. కనపడే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఇంతవరకు ఏమి లేని సిట్యుయేషన్ నుంచి కొంచెం పర్వాలేదు. అంటే ఓకే. మళ్ళీ జనాల్లో నానుడి రావడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో అది కనపడుతుంది. ఆయన మంచి ప్లస్ అవుతారా? ఇబ్బంది అవుతదా? ఇక్కడి నుంచి వేసే స్టెప్ ఆయనకు అనుకూలంగా ఉంటుందా? లేదంటే మాత్రం కొంత అనుకూలంగానే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయా లేవంటే యోగాలు లేకపోతే ముఖ్యమంత్రి కాలేరు. అంతేగా ఆల్రెడీ అవును. ముఖ్యమంత్రి అయ్యారు. ప్లస్ ఇంకొకటి ఏందంటే ఆయన జాతకంలో ఉన్న విధానంలో ఏందంటే కొంత మైనస్ ఏందంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ హెవీ గ్రహాలండి ఆయనది. ఆయనదంతా కూడా ఏందంటే కొట్టకపోతేనేమో మొత్తం ఊర్లు కొట్టకపోతాయి. లెగిస్తేనేమో ఊర్లు లేసి వస్తుంటాయనమాట. అలా ఉండే జాతకం ఎవరిదన్నా ఉందంటే ఓహోహో! జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గతంలో ఒకరి జాతకం ఉంది. అది నేను చెప్పకూడదు ఆ పేరు. ఆహ్, ఆ వ్యక్తి నిలబడితేనేమో మొత్తాన్ని తీసుకెళ్తుంటాడు. లేసి పడుకుంటే మాత్రం మొత్తం పోతుంటారని హ్మ్. ఆ టైప్‌లో ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. కానీ అచ్చచ్చ! జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా రాజకీయంగా పునరేకరణీకరణ అనేది జరుగుతుందా? లేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పునరేకరణీకరణ అంటే కొంత అవకాశాలైతే ఉందని చెప్పవచ్చు. ఉంది. ఓహో! సూపర్. మరి మన మోడీ గారి సంగతి ఏంటండి? మోడీ గారు ఉంటారా? ఎక్కువ కాలం ఇంకా ఉంటారా? ఏంటి ఆయన జాతకం మోడీ మరి? గారి జాతకంలో ఆయుష్‌స్థానం చాలా ఆ! బావుందండి. ఆ! మోడీ నేను గా ఆయుష్తానం ఆ! కాదండి. పదవీ కాలం నేననేది. పదవీ కాలం పూర్తి చేస్తారండి. అచ్చా! ఎందుకంటే మోదీ గారి యొక్క జాతక బలం ఆయనకు సంబంధించినంత వరకు ఒక రికార్డ్ సృష్టించి వెళ్తారాయన. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మన ప్రధానులు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేశారు. ఆయన రికార్డ్ సృష్టించి వెళ్తారు. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు చేసిన రికార్డ్ కూడా ఓహో! సృష్టించగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఓకే. అంత యోగానిచ్చే జాతకం ఎవరిదంటే మోడీ గారిది. మోడీ గారి యొక్క జాతకం బావుంది. తర్వాత ఆ మోడీ గారు ఉన్న సిట్యుయేషన్ బట్టి మనకి ఇండియా కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. మోడీ గారి యొక్క జాతకంలో ఉన్న గ్రహాలు కూడా మన ఇండియాకి మనకున్న పరిస్థితులకి మంచి అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మోడీ గారి జాతకం చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ మరంటే ఇబ్బంది కలిగించే ఆయన సిట్యుయేషన్ లేదు. ఆయన జాతకం బావుందంటే రాహుల్ గాంధీ జాతకం బాలేనట్టేగా? బాలేనట్టేది బాలేనదే చెబుతున్నాను నేను. అవునా? బాగా లేదనే చెబుతున్నాను. అవునా? ఎందుకంటే ఆ! రాహుల్ గాంధీ గారి జాతకంలో ఉన్నత ఏదో యోగాలు లేవు. జాతకం మారింది కొంచెం మంచిగా అయితాడా ఏదో అన్నారు ఏం లేదు? అవునా? రాహుల్ గాంధీ గారి జాతకం బావుందనుకుంటే ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. ఓకే. కాబట్టి రాజకీయంగా కాడ హ్మ్. రాహుల్ గాంధీ గారి యొక్క
జాతకం మసకబారుతుంది అని చెప్తాను నేను. ఇంకా బాగా మసకబారుతుంది. ఉమ్. ఆయనకు బదులుగా ప్రియాంక గాంధీ గారు అలా లేస్తూ ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అచ్చా, ఎందుకంటే అచ్చా. ఆమెకి యోగాలు కొంత కనపడుతున్నాయి. ఓహో. రాహుల్ గాంధీ గారికి మాత్రం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన జాతక ప్రకారం అయితే పిఎం అయ్యే అవకాశాలు అయితే ఆయనకి జాతకంలో కనపడటం లేదండి. అవునా? అది కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే. ఆయన జాతకంలో పిఎం అయ్యే అవకాశాలు అయితే కనపడలేదు. ప్రియాంక గాంధీ గారికి మాత్రం కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అది ఇప్పుడు చెప్పుకునే విషయం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ గారి జాతకంలో అయితే కొంత యోగాలు అయితే లేవు అని చెప్తాను నేను. ఓ. యోగాలు అయితే లేవు. ఓకే ఓకే. ప్రియాంక గాంధీ గారికి అయితే కనపడుతున్నాయి సూపర్. ఫ్యూచర్లో. ఇప్పుడైతే లేదు, అదే కానీ అదే. కొంత అవకాశాలు అయితే ఆమెకి జాతకంలో ఓకే. ఉన్నత యోగాలు అయితే బాగా కనపడతానని చెప్పుకోవచ్చు. ఇంకా సామాన్య జనంలోకి అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వద్దాం ఇక. ఓకే సార్. సో ఏంటి సార్, హైదరాబాద్లో క్షుద్ర పూజలు పెరిగాయని విన్నాను నేను, నిజమేనా ఈ మధ్య కాలంలో? అవునండి, మీరు చెప్పినట్టు శుద్ర పూజలు ఒకటి, ఇంకొక వ్యక్తి నాశనం చేయాలన్న ఫీలింగ్ ఒకటి మనుషులకి ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేనున్నానంటే నాకు నేను బాగుపరచుకోవాలనే విధానం కన్నా కూడా నేను అవతల వ్యక్తి నాశనం చేయాలన్న విధానం అనేది ఇప్పుడు బాగా మొదలవుతుంది. అవునా? అదొక ఆ ట్రెండ్ మొదలవుతుంది. ఆ ట్రెండ్ అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కరెక్ట్ కాదు కూడా. ఉమ్. ఇక్కడ కొంతమంది చేస్తున్నారు, చేయడానికి కాదు, ఇది చేసుకోకపోతే నీకేదో దొరుకుతుంది, ఇలా ఉంటే నేను ఇలా పడేస్తాను అనే సిచ్యువేషన్లో శుద్ర పూజలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు కూడా చేస్తారా? నేను శుద్ర పూజలు చేయనండి. ఓకే శుద్ర పూజ అనేది నేను చేయను. ఓకే. శుద్ర పూజలు చేయను. ఉపయోగపడేది ఒక వ్యక్తి యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చారు నా దగ్గరికి, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితులు వచ్చారు, ఆ వ్యక్తికి నేను చేయగలిగిన సహాయం అమ్మవారు నాకు ఇచ్చిన అంశంతో నేను చేయగలిగినంత వరకు చేయగలుగుతాను నేను. ఓకే. దశమహావిద్యల్లో చేస్తారు మీరు? దశ మహావిద్యలో చేస్తారు. దశ మహావిద్యలు కూడా ఎందుకు అంటున్నానంటే, చిన్న విషయం, సాత్వికమైన పూజలు అంటే ఏదైనా దేవుడికి సంబంధించిన పూజలు కానీ ఏదైనా కూడా ఆ పూజలు చేసేటప్పుడు మనకు ఒక రోజు జరగాల్సిన పని 2 రోజులకి 10 రోజులకి 15 రోజులకి పడుతుందండి. అంటే మనకు అనారోగ్యం ఉంది. ఓకే. ఇప్పుడు మెడిసిన్ వచ్చేసి స్పీడ్గా తీసుకునే దానికన్నా కూడా సాత్వికంలో స్లోగా ఉంటుంది. అవును. అదే వామాచారంలో తొందరగా అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఉమ్. నెల రోజులు జరిగే పని ఒక 2 నుంచి 3 డేస్లో జరగడానికి వామాచారం బాగా పనిచేస్తుంది. అచ్చా. శుద్ర పూజ అని కాదు, శుద్ర పూజ అనేది తప్పు. ఎందుకంటే ఇది నీకు ఉపయోగపడే పని. కలియుగంలో దీన్ని నమ్ముకోవడం అనేది వివరంగా చెప్పబడింది. ఇవాళ నేను చెప్పట్లేదండి. వామాచారం కానీ ఈ తాంత్రిక విద్యలు కానీ ఇప్పుడు కాదు, దాదాపుగా మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి పూజల కాడించి. అవును. ఆ విధానం అనేది కంపల్సరిగా ఉందండి. ఆ విధానాన్ని మనం మార్చుకొని చేయడం అనేది తప్పు అంటాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ విధానం ఉంది. ఈ విధానంలో మనం వెళుతున్న విధానం అనేది, ఇప్పుడు నేను అవతల వ్యక్తి నాశనం చేయాలన్నా కూడా ఇక్కడ నేను ఎంతవరకు సంస్కరించుకొని ఎంతవరకు ముందుకు వెళ్ళగలగాలి, ఎంతవరకు ముందుకు వెళ్ళి ఆ వ్యక్తికి నేను ఉపయోగపడాలని చూసుకోగలిగితేనే ఉపయోగము. ఉమ్. అంతే. కత్తి ఉంది, కత్తితో మనం కూరగాయలు కోసుకోవచ్చు అనేది వివరణ. అసలు చేసేది దానికే. కత్తితో మనిషిని కూడా చంపొచ్చు, అవును. కత్తితో ఆపరేషన్ చేయొచ్చు, కత్తి తీసుకొని ఏదన్నా కోసుకోవచ్చు. ఇలా కొన్నిటికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడ ఏది వాడుకుంటామన్న దాన్ని బట్టే కూడా ఈ విధానం ఉంటుంది. ఓకే. అంతేగాని ఈ విధానం లేదు, ఈ విధానం ఉందా లేదనుకుంటే ఈ విధానం అయితే ఉంది. ఆ విధానం ఇదివరకు లేదా, రాజ్యాలు గెలిచారు. ఒక రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాజు జనాలు సంస్కరించడానికి, రాజ్యాలు గెలవడానికి ఎంతవరకు కార్యక్రమాలు వామాచారంలో చేసి ఎన్ని శుద్ర పూజలు చేసి, శుద్ర పూజలు వామాచారంలో పూజలు చేశారు. అంటే శుద్ర పూజ. శుద్ర పూజ అనేది తప్పు. శుద్రం అంటే ఏంటి? నువ్వు అవతలను నాశనం చేయాలనుకుంటే శుద్ర పూజ వస్తుంది. అవును. అదే వామాచారంలో నువ్వు పూజ అనేది చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి బాగుపడాలని చేస్తే, ఒక ఉద్యోగం బాగుపడాలని రావడానికి ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. చేయాలి. దానికే కదా. ఇందులో శుద్ర పూజ ఎక్కడుంది? వామాచారం ఉంది. వామాచారంలో నువ్వు చేస్తున్న విధానం బట్టి. రైట్. వామాచారాల్లో బళ్ళు ఉన్నాయి కదా, మీరు చేస్తారా బళ్ళు? చేయాలి కదా. ఇప్పుడు ఒక అమ్మవారు మనల్ని కోరుకుంది, మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఒక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామండి, ఎల్లమ్మ తల్లికి ఏం పెట్టాలి? మనం ఏం పెడుతుంటాం? మేకనో గొర్రెనో కోస్తాం. అదంటే బలి కదా. బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? అక్కడ బలి ఇవ్వడానికి కారణం ఏంటంటే అంశ. అమ్మవారు ఏదైతే కోరుకుంటుందో అది ఇవ్వాలి. ఆమె పెరుగన్న పెట్టావు ఓకే, గుమ్మడికాయ కూర్చుని ఓకే, నువ్వు బలి ఎందుకు ఇస్తున్నావు? అంటే ఆమె ఏం కోరుకుంటుందో అది మనం ఇవ్వడం మన ధర్మం.